ప్రైవేట్ ట్రావెల్స్ ధన దాహంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. కాసులే పరమావధిగా బస్సులు నడుపుతున్న యాజమాన్యాలు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిని కనీసం పట్టించుకోకుండా యాజమాన్యం వదిలేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బస్సులు నడపడంలోనే కాదు, ప్రమాదం జరిగిన తర్వాత కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా షిరిడి నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు 2 రోజుల క్రితం బీదర్ సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైంది. మంటల్లో చిక్కుకుని ఓ బాలుడు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాధితులను ఆదుకోవడంలో కూడా ట్రావెల్స్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టాల్సిన కనీస చర్యలు కూడా తీసుకోలేదు. దాంతో స్థానిక పోలీసుల సహకారంతో బాధితులు సొంతంగా హైదరాబాద్ చేరుకుని చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అయినా ట్రావెల్స్ యాజమాన్యం తమను ఆదుకుంటుందని ఆశపడ్డారు బాధితులు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. ఆసుపత్రి ఛాయల్లోకి కూడా ట్రావెల్స్ యాజమాన్యం ప్రతినిధులు రాలేదు. మరోవైపు చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రి వేలకు బిల్లులు వసూలు చేస్తుండటంతో ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు లాభోదీపమంటున్నాయి. పిల్లలను తీసుకుని బయట పడే క్రమంలో మా మిస్సెస్ బాగా ఫ్రాక్చర్ అయిపోయింది. మధ్యలో ముసలామె ఉండే స్టెప్స్ మీద ఆమెను తీసి బయటకు వేసే టైంలో మా మిస్సెస్ బాగా కాలిపోయింది సార్. ఇక్కడికి మాత్రం ఎవరు రాలేదు సార్. ఎలాంటి హెల్ప్ లేదు మాకు. గవర్నమెంట్ నుండి ఎవరు పట్టించుకోలేదు సార్. ఇంత పెద్ద ఇండియా లెవెల్లో తెలిసిన విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. మీరు హెల్ప్ అయిపోయింది సార్. గవర్నమెంట్తో మాకు హెల్ప్ అయిపోయింది. బస్సు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ప్రమాదం జరిగిన 48 గంటలు పూర్తవుతున్న పలువురి బాధితుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మరో 24 గంటలు గడిస్తే కానీ ఇద్దరు మహిళల పరిస్థితి చెప్పలేని దుస్థితి. కాలిన గాయాలతో కనీసం కదిలే పరిస్థితి కూడా లేకపోవడంతో వారంతా నరకం చూస్తున్నారు. ఎవరు స్పందించలేదు. కావేరీ ట్రావెల్స్ వాళ్ళు మేము వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళు పై వాళ్ళకి ఫోన్లు ఇస్తున్నారు. పై వాళ్ళు ఆ పైన ఉన్న వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళు సమయం అంతా వృధా చేస్తున్నారు. 3 రోజుల నుంచి బాధపడుతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి ఉన్నది. ఎట్లా చేసి గవర్నమెంట్ ఏదైనా పరిస్థితిలో ఉన్నది కనుక మమ్మల్ని ఏదైనా ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం అయినా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కావేరీ ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఆర్థికంగా సాయం కాదు సార్. మా కుటుంబానికి పెద్ద దిక్కు వీలేదు సార్. వాళ్ళే ఇక్కడ ఉన్నారు సార్. ఆర్థికంగా సహాయపడాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకున్న డబ్బులతో ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం సార్. ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు డబ్బులు లేవు సార్. కంపల్సరీ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా సహాయపడాలని, కావేరీ యాజమాన్యం కూడా సహాయపడాలని కోరుకుంటున్నాం. ఆర్టీఏ అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. లేకుంటే ఇటువంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతాయి.